రాజ్యాధికారుడు బంగారి కంచముల తినే భారవింటి కన్నయ్య ఎనకటి కాలమందు నాయన ఎండిన కాలమందు బాల్య వివాహాలు ఉన్నటి భారవింటి కన్నయ్య ఎనకటి కాలమందు నాయన ఎండిన కాలమందు భార్య లక్ష్మాయిని అతి చిన్న వయసులోనే కళ్యాణమాడిండు. కళ్యాణమాడినాక తల్లులారా చదువు శాస్త్రమైన గాని సందనైన గాని ఇళ్ళలేరు వాళ్ళన్నారు. కాలమందు భార్య వింటి కన్నయ్య ఏం పడుతున్నాడు శ్రీ దంపతులు ఆయన పుణ్య దంపతులు ఎల్లగుడనే తల్లులారా పలకాలు సేత పట్టినాయన బండ బలపాలు ఎల్ల పట్టుకొని పాఠశాల బాటలు పట్టిన వాళ్ళ శ్రీ దంపతులు మరి చదువైన గాని శాస్త్రమైన గాని ఎల్ల నేర్తా ఉన్నారు. భారవింటి కన్నయ్యకు తల్లులారా ఈత ఒక్క అక్షరం ముక్క రాకపాయే. లక్ష్మాయికి చదువబ్బింది నాయన శాస్త్రం అబ్బింది. ఆ భార్య లక్ష్మాయి ఎనకటి కాలమందు అట్టి ఏడు తరగతి పాస్ అయినందుకు పటేలమ్మ నౌకరు వచ్చింది. పటేలమ్మకు నాయన తౌశల్య నౌకరు వచ్చింది. భార్యవాడు ఏమంటా ఉన్నాడు కొడలు కొడదానా భార్య లక్ష్మాయి నీకంకొచ్చింది నౌకరి నువ్వు తెచ్చి పెట్టినట్టయితే ఊళ్ళో ఉండే రైతులు పటేలు నన్నారా అనే మాటలు అంటారా బంధువులతో ఎవరితో మాటలు వెళ్ళబడవు అన్నాడు. కొడలు కొడదానా భార్య లక్ష్మాయి నీకంకొచ్చింది నౌకరి ఎంత ధనం ఉన్నా గాని ఏ మనిషి అయినా గాని పూకుండి ఎల్ల తినద్దు అన్నాడు. మనిషి అనేవాడు బిడ్డ మానవుడు ఆశా జీవి కోరికల జీవి. లక్ష్మాయి నీకంకొచ్చింది నౌకరి నాకైనా గాని నాటేదమ్మా పంజరు భూమి ఉన్నదమ్మా చెట్లు కొట్టి సేని ఎత్తరమ్మా పొదగొట్టి తల్లులారా పొలమైన గాని ఎల్లు ఎత్తరన్నాడు. భారవింటి కన్నయ్య నాయన ధనవంతుడమ్మ సిరివంతుడమ్మ కోటి వేలాడు వాడు కానగల్లమ్మో ఇల్లాలేక ఏమంట ఉన్నాడు తల్లులారా 12 ఎకరాల శ్రీనుల సెలకను నాయన పొదుపేయాలంటే నాగళ్ళు లేకపాయ నాయన కలగలు లేకపాయ విద్యుత్తులు లేక
కబాయ దేవా కొరిమెట్ల పెట్టేది బిల్క నాగళ్ళు కావాలి సన్న కొలలు కావాలి కొరిమి తిత్తులు కావాలన్నాడు ఈనాటి కాలం అందునైనా వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్లతో దున్నుతారు ఆ పారమింటి కన్నయ్య ఎవరి జాడ వాడుతూ ఉన్నాడు అట్లారా ఓ సంగన్న అట్లారా ఓ సంగన్న ఎవరి జాడ ఎల్లబడతా ఉన్నాడు తల్లులారా అట్లవో సంగన్న కమ్మరి బాపన్న జాడబట్టి అట్లవో సంగన్న కమ్మరి బాపన్న భార్యవాడితోని ఏమంటా ఉన్నారు భార్యవాడా